అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకకు అద్వానీ హాజరు కానున్నారా? ఆ శ్రీరాముడే మోదీని ఎంచుకున్నారా? అసలు రామమందిర నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్ర ఎప్పుడు మొదలైంది? బీజేపీ కురవృద్ధులు ఎల్కే అద్వానీ ప్రధాని మోదీ గురించి చేసిన వ్యాఖ్యలేంటి? రామ జన్మభూమి ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని విధి నిర్ణయించిందని, ఆలయ పునర్నిర్మాణానికి తన భక్తుడైన ప్రధాని మోదీని భగవంతుడు శ్రీరాముడు ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర ధర్మ అనే మ్యాగజైన్ ప్రత్యేక ఎడిషన్ని అద్వానీ ఒక వ్యాసాన్ని రాశారు. రామ మందిర్ నిర్మాణ్ ఏక్ దివ్య స్వప్నకి పూర్తి అనే శీర్షికతో రాసిన ఈ వ్యాసం జనవరి 16న ప్రచురితం కానుంది. కాగా ఇక జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకకు అద్వానీ హాజరయ్యే అవకాశాలున్నాయి. దాదాపు 33 ఏళ్ల క్రితం రామమందిర నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్ర గురించి అద్వానీ తన వ్యాసంలో ప్రస్తావించారు. అయోధ్య ఉద్యమం తన రాజకీయ జీవితంలో అత్యంత నిర్మాణాత్మకమైనదని, పరివర్తన కలిగించిన ఘట్టమని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని కూడా అద్వానీ గుర్తు చేసుకున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమానికి తాను లేనని అటల్ బిహారీ వాజ్పేయి బాధపడుతుంటారని వ్యాఖ్యానించారు. రథయాత్ర 33 ఏళ్లు పూర్తి చేసుకుందని, సెప్టెంబర్ 25, 1990న ఉదయం ప్రారంభించిన రథయాత్ర దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారుతుందని తమకు తెలీదని ఆయన అన్నారు. అప్పట్లో ఆ శ్రీరామునిపై ఉన్న విశ్వాసంతో ఉద్యమం ఉధృతమైందని అద్వానీ వ్యాఖ్యానించారు. రథయాత్ర ఆసాంతం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వెంటే ఉన్నట్లు అద్వానీ వ్యాసంలో రాసుకొచ్చారని వార్తలొస్తున్నాయి. అప్పటికీ ప్రధాని మోదీకి అంత గుర్తింపు లేదని, కానీ ఆ సమయంలోనే రాముడు తన ఆలయ పునర్నిర్మాణానికి తన భక్తుణ్ణి మోదీ రూపంలో ఎంచుకున్నారని వ్యాసంలో పేర్కొన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.